ఎందుకు ఊరికే గుర్తొస్తున్నావు? అదే మొన్న 50 రూపాయలు అడిగిన ఫోన్ పే చేసినావు దానికి అనుకుంటా. ఇస్తాంలే. మా ఇంట్లో పెంచుకుంటాం క్యాట్. ఈడో పెద్ద ప్యాకెట్. హాయ్ చెప్పి ఆశ పెట్టకండి, బాయ్ చెప్పి బాధ పెట్టకండి. మీలాంటి వాళ్ళు రీల్స్ చేసి మమ్మల్ని సావదేంగకండి. ట్రోల్ చేయాలని ఇంకా ధ్యేయంగా పెట్టుకున్నావా? ఇక కోపం వస్తుంది. అంటే నేను లాక్డౌన్ ఉన్నప్పుడు మనం ఫోన్లో ఒక 2 సెకండ్స్ ఇప్పుడు ఆ డైలాగ్ ఒక కౌంటర్ వేసేసి పెట్టేస్తాను, అయిపోతుంది అనుకుంటా. డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది, ఎందుకంటే టీచర్ పిల్లలు లేదు టీచర్ పిల్లలే గబ్బు కాదు. ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్ లో? సో రజనీకాంత్ అంటే మనోడికి అంత ఇష్టం. లవ్ ఫెయిల్యూర్ అయిందని విన్నాను. ఇప్పుడు ఎవరు లవ్ చేస్తుంది భయ్? అసలు లవ్ ఎవరని చేసుకుంటారు ఇప్పుడు? అంటే ఏముండదు. బెస్ట్ ప్రపోజల్ నీకు వచ్చిన ప్రపోజల్స్ లో బెస్ట్ ప్రపోజల్ ఏంటి? ఎయిర్టెల్ అమ్మాయి ఫోన్ చేసింది అంతే, నెట్ అయిపోయింది, చేసుకో 259. నాకు ఇంకో టీజర్ టిల్లులా కనిపిస్తున్నాం. అంటే కొంతమంది అమ్మాయిలు జెన్యున్ గా కంటెంట్ చేస్తారు పద్ధతిగా. ఈ పాపలకి మంచి మంచి డాన్స్. రిలాక్స్. మనం కూర్చొని కూడా ట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సింగిల్స్ కి నువ్వు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? వీపీఎన్ ఆన్ చేసుకొని ఎంజాయ్ చేస్తాను. కమిటెడ్ పీపుల్ కి ఓయో బుక్ చేసుకో. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. మనతో పాటు ఇప్పుడు ఒక బాగా ట్రెండింగ్ లో ఉంటూ రోస్ట్ చేస్తాడు, ట్రోల్ చేస్తాడు, మీమ్స్ చేస్తాడు. అసలు మనిషా మానవ మృగమా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా ఆయన పేరు సుధీర్ 06. ఈయన ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్. సెలబ్రిటీలు సైతం ఈయన్ని ఫాలో అవుతారు. అట్ ద సేమ్ టైం ఈయన కూడా ఒక సెలబ్రిటీయే. అబ్బాయిల్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉండే లైక్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఆయన కోపడతాడు. సో మేమర్ అంటే తనకి ఇష్టం. సో వీడియో మీమ్స్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆయనతో మాట్లాడి తన జర్నీ అలా స్టార్ట్ అయింది. సో సినిమాలు కూడా చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సుధీర్. హలో భయ్యా, ఎలా ఉన్నావు? సూపర్. ఎప్పుడైనా అంటే ఇప్పుడు కదా, ఎప్పుడైనా సూపరే. సో అంటే నేను రోజుకి ఒక్కసారైనా చూస్తాను బ్రో. బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు లేదంటే బెడ్రూమ్ లో ఉన్నప్పుడు నిన్ను చూడకపోతే రోజు గడవదు. అబ్బా, బేసిక్ గా ఫాలో అవ్వను, సజెషన్ వస్తుంది. అసలు ఏంటి, అసలు నువ్వు ట్రోల్ చేయాలని ఇంకా ధ్యేయంగా పెట్టుకున్నావా? ట్రోల్ చేయడం అంటే ఇప్పుడు మనకి చిరాకు వస్తుంది ఆ వీడియోలు చూస్తే. ఇప్పుడు పొద్దున్న చేయడంగానే మనకి ఫోన్ ఓపెన్ చేయగానే రా బేటే అంబులెన్స్ ఉంటుంది, వైట్ అంబులెన్స్ ఉంటుంది, ఇక కోపం వస్తుంది. అంటే నేను లాక్డౌన్ ఉన్నప్పుడు మనం క్యారీమినాటి ఫ్యాన్. అచ్చా, యూట్యూబర్. క్యారీమినాటి ఫ్యాన్ కాబట్టి అప్పటి నుంచి అనుకున్నా, సరే యూట్యూబ్ లో కాకుండా మనం యూట్యూబ్ అంత పెద్ద సెటప్ చేయలేం కాబట్టి ఫోన్లో ఒక 2 సెకండ్స్ ఇప్పుడు ఆ డైలాగ్ ఒక కౌంటర్ వేసేసి పెట్టేస్తాను, అయిపోతుంది అనుకుంటా. అది అట్లా క్లిక్ అయిపోయింది. అచ్చా, సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు అసలు ఈ ఇన్స్టాగ్రామ్ లో? ఇప్పుడు నీకంటే ఒక 4 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఉన్నారు ఫాలోవర్స్. సో అంతమంది ఫాలోవర్స్ ఒక అబ్బాయి గెయిన్ చేయడం చాలా కష్టం, అది తెలుసు నాకు. ఎందుకంటే అమ్మాయిల్ని ఫాలో అయినంత ఈజీగా అబ్బాయిల్ని ఫాలో అవ్వరు. సో అసలు ట్రిక్ ఏంటి? నువ్వేమైనా వీడియో ఎడిటర్ నువ్వేనా, లేదంటే ఏమైనా వేరే వాళ్ళతో వర్క్ చేయిస్తావా? లేదు భయ్య, ట్రిక్ ఏం లేదు. నాకు స్టార్టింగ్ 175 ఉండే, 175 ఫాలోవర్స్ ఉండే. నేను ఆ 175 ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా కింద నావి ఒక 100-200 వీడియోస్ ఉంటాయి కింద. అప్పుడు ఒక వీడియోకి ఎంతమంది వస్తారు వ్యూస్? 40 వ్యూస్, 50 వ్యూస్, 100 వస్తుంది. అప్పుడు గొప్ప. నాకు అడిగేటోళ్ళని అందరినీ, అరే ఎట్లా పోతాయి వీడియోలు, ఎట్లా పోవాలంటే అప్పుడు అర్థమైంది జనాలకి మంచి చెప్తే నచ్చవు, ఎవరినైనా తిడితేనే నచ్చితే వాళ్ళకి. సరే అని అట్లా రోస్టింగ్ లాగా ట్రై చేసిన. ఒకటి హిట్ అయింది, అదే అబ్దుల్ కలాం కలలుగానం అన్నాడు కథలు. అది హిట్ అయింది. దాని తర్వాత జనాలు చూసిరు, కింద వీడియోలు ఉన్నాయి కింద, అరే ఏదో చేస్తున్నాడు కింద ఉన్నాయని చెప్పి చూసిరు. అదే రీచ్ అయి పెరిగిపోయింది. అట్లా 100-200, ఇప్పుడు 431. కమింగ్ టు ట్రోలింగ్, బేసిక్ గా ట్రోలింగ్ అనేది ఒకప్పుడు ట్రోలింగ్ అనే పదానికి ట్రోలింగ్ చేసే మనుషులకి భయపడేవారు. ఇప్పుడు చేసుకుంటే చేసుకో అన్నట్టు అయిపోయింది సొసైటీ. ఇది సోషల్ మీడియా సొసైటీ. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? సో నువ్వు ఇప్పుడు ఒక ట్రోలర్ కూడా. సో ట్రోల్ చేయడానికి నీ ఇన్స్పిరేషన్ ఎవరు? చెప్పిన సేమ్ క్యారీమినాటి. నాకు ఎప్పుడైనా క్యారీమినాటి ఏం చేస్తారు, ఈ స్క్రాప్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేస్తా ఉంటాడు. రోస్టింగ్. ఒక టైంలో టిక్ టాక్ నే రీపిచ్చేసిండు.
అదే ఆయన రేంజ్. అది అట్లా మనం కూడా క్యారిమినాటి అంటే అదే మొత్తం కాదు, బూతులు తిట్టడం కూడా అంత పెద్ద అదేం కాదు, లైట్ తిట్టినట్టు తిట్టాలి అంతే, ఎక్కువ తిట్టము. మనకంటే ఘోరంగా తిట్టేటోళ్ళు ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, బూతుల పురాణం. అంత లేదు కానీ ట్రోలింగ్ అంటే అంతే, మనకి ఎక్కువ తెలియదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మనం తిడుతున్నాం అంటే మనల్ని కూడా తిట్టడానికి రెడీగా ఉంటారు. 100%. నీకు అలాంటివి ఏమైనా ఎదురైనాయా? చాలా, నన్ను ఎంతమంది ఇస్తారు. నన్ను ఇప్పుడు సుధీర్ భయ్య మస్తు చేస్తాడు రా అంటాడు, వెనకాల పోగానే అబ్బాయి వాడిని ఏదో ఒక రోజు కొట్టాలి అన్నట్టుంటది వాడిని. ఎవరైనా కదా వచ్చారా అలా కొట్టడానికి అయితే ఇప్పటివరకు ఎవరు రాలే, కానీ ఇట్లా మెసేజ్లు అయితే వస్తాయి. ఆ ఫేక్ అకౌంట్ మెసేజ్లు అన్ని, ఒరిజినల్ ఒక వాడైతే వాడు బెదిరేలు, కానీ ఫోన్ కాల్ ఇవన్నీ ఉండవు. మనం ఓకే సుధీర్, ఇప్పుడు డిజిటల్ లో మనం అంటూ నిలదొక్కుకోవాలంటే దాని వెనకతల చాలా యుద్ధమే జరుగుతుంది. అది ఎవరికి కనిపించదు. కామన్ గా ఆడియన్స్ చూసేటోళ్ళకి చూసి నవ్వుకొని స్వైప్ చేసేస్తారు. కానీ దాని వెనకతల ఎంత నువ్వు స్ట్రగుల్ అవుతావు, అది క్రియేట్ చేసి ఒక విజువల్ ఆలోచించుకొని అది అప్లై చేసి అది ఎగ్జిక్యూట్ చేసి అప్లోడ్ చేయడానికి మధ్యలో ఒక వార్ జరుగుద్ది. సో నువ్వు ఎలా స్టార్ట్ చేస్తావు, ఎలా చేస్తావు? రోజుకి చాలా వీడియోలు అప్లోడ్ చేస్తా ఉంటావు సైమల్టేనియస్ గా. అంటే వచ్చే ఇప్పుడు 10TV, TV9, NTV, TV5 కంటే ఘోరంగా ఉంటాయి మనోడు న్యూస్ అప్డేట్స్. సో ఇంత ఫాస్ట్ గా ఎలా అప్లోడ్ చేస్తా ఉంటావు? ఫాస్ట్ ఏం లేదు భయ్య, ఇట్లా చూస్తా నచ్చుతుంది. అంటే ఒకవేళ నచ్చుతా అంటే నాకు నచ్చుతుంది, ఇది చేయాలన్నట్టు నచ్చితే డౌన్లోడ్ చేస్తా. నేనే నాకు ఎవరు ఎడిటర్ లేరు, ఎవరు లేరు. నా మైండ్ లోకి వచ్చి ఎమ్మటే అది వాళ్ళు వేసిన డైలాగ్ కి నాకు ఎమ్మటే మైండ్ లో వచ్చేసరి. నా స్నాప్ ఫిల్టర్ కదా నాది, మొత్తం స్నాప్ పెడతా, అది తిట్టేస్తా, ఎడిట్ చేసి పోస్ట్, అంతే. వేరే దీంట్లో వెనకాల కష్టమేం లేదు, ఎవరైనా చేయొచ్చు, ఏముంటుంది. వీడియోలు చేయడం అంత ఈజీ, అది హార్డ్ ఏం కాదు కదా. సో ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారు? డిప్లొమా. బ్రాంచ్ ఎలక్ట్రానిక్ మెకానిక్. ECS ఎలక్ట్రానిక్ మెకానిక్. ఫస్ట్ టైం రెండు కలిపి ఎలక్ట్రానిక్ మెకానిక్ అంటే ఐటీఐకి సంబంధించింది. ఓకే సార్, మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇటువైపా లేదంటే మూవీసే? మెయిన్ మూవీసే. యు వాంట్ టు బికమ్ an actor? ఎప్పటి నుంచో అంటే 7th 8th నుంచి నాకు యాక్టింగ్ ఇష్టము. మధ్యలో ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అంటే నేను ఎడిటింగ్ జాయిన్ అయినా ఫస్ట్ మా టీవీలో ఎడిటర్ లాగా చేసిండే 8 months లాగా. ఒక అన్న ఉంటాడు, చరణ్ అన్న అని, ఇంటర్న్షిప్ లాగా చేసిన. నేను ఎడిటింగ్ ఎందుకు చేసిన అంటే మా అన్న వాళ్ళు సీరియల్స్ లలో వేస్తారు యాక్టర్స్, వాళ్ళు కూడా వాళ్ళు చెప్పారు ఎడిటర్స్ లాగా ఉంటే నీకు కాంటాక్ట్స్ మంచిగా వస్తాయి మూవీస్ లలో వెళ్ళేవి అని చెప్తే, సరే అని మనం కూడా ట్రై చేద్దామని వెళ్ళినా. సరే అది మనకు ఒక దగ్గర కూర్చునేది, అది మనతో కాదు. అది ఎడిటింగ్ అంటే అక్కడనే కూర్చొని చేయాలి కదా, కన్సిస్టెన్సీ అది మనతో కాదని చెప్పి వదిలేసి ఇప్పుడు మొత్తం యాక్టింగ్ గురించి ట్రై చేస్తున్నా. ఇంకా అట్లే సరోజన్న దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఆ పరాక్రమంలో క్యారెక్టర్ ఉండే, చిన్న క్యారెక్టర్ ఇచ్చి చేస్తున్నా. అవును, మొన్న పరాక్రమం ట్రైలర్ టీజర్ చూసా. నాకైతే నేను చాలా ఎక్సైట్ అయ్యా నిన్ను చూసి. ఎందుకంటే రోజు నేను ఇన్స్టాగ్రామ్ లో చూసుకునే పర్సన్ ని ఒక్కసారిగా బిగ్ స్క్రీన్ లో చూస్తున్నాను అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నీకెలా అనిపించింది? అసలు ఆఫర్ ఎలా వచ్చింది నీకు? అంటే నేను లాక్డౌన్ ఉన్నప్పుడు మాంగళ్యం చూసి అన్నది ఒక రీల్ తీసి అన్నని ట్యాగ్ చేసిన ఇన్స్టాలో. అన్న జస్ట్ ఆ రోజు ఆ స్టోరీకి లైక్ కొట్టింది సరోజన్న. ఓకే. మళ్ళా మొన్న పరాక్రమం ఆడిషన్ టైంలో మెసేజ్ వచ్చింది అన్న నుంచి, ఇట్లా ఒక క్యారెక్టర్ చేస్తావా అని అన్నాడు. ఓకే అన్న, డన్ చేస్తా అని చెప్పిన. పోయినా అన్న తీసుకున్నాడు, చేసేసిన. అంటే బాగానే ఉండే, మంచి క్యారెక్టరే. కానీ ఇక అన్నతో పని చేయడం అంటే ఇంకా సో ఆయనకంటే ఒక బేస్ ఉంది, మామూలుగా కాదు. సో అదేంటో మనకి తెలుసు, సినీ లవర్స్ కి అండ్ అడల్ట్ కంటెంట్ లవర్స్ కి బాగా తెలుసు. సో అండ్ ఇది క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ అది అనుకుంటా. అంటే అనుకుంటా ఏంటి, చేసావుగా? చేసినా కానీ మనకు స్టోరీ తెలియదు కదా. నీ క్యారెక్టర్ వరకు? నా క్యారెక్టర్ వరకు తెలుసు. అయితే నీ ఇన్స్టా ఫ్యామిలీకి ఒక ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నావు అనమాట అయితే? అనుకుంటున్నా ఇయ్యాలి. సో కమింగ్ టు ఫ్యామిలీ, ఎలా అసలు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు? నేనా? మీ పేరెంట్స్ నీకు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటది? మాది సరూర్ నగర్. చిన్నప్పటి నుంచి నేను పుట్టింది హైదరాబాదే, పెరిగింది హైదరాబాదే, మొత్తం అక్కడనే. మాది 45 years నుంచి నా హైదరాబాదే మనది. ఇక ఫ్యామిలీ అంటే ఇంక అంతే. ఫ్యామిలీ ఏముంటది, చూసి వీడియోల గురించా? అంటే ఇప్పుడు మామూలుగా కంటెంట్లు చాలా రకాలుగా ఉంటాయి, నీ దాంట్లో అన్ని రకాలు ఉంటాయి. అన్ని ఉంటాయి. కామెడీ ఉంటది, బూతులు ఉంటాయి,
మీమ్స్ మీమ్లా ఉంటది సో బేసిక్ గా మన ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీలో ఉండే పర్సన్స్ మనం ఏదైనా యాంటీగా కాంట్రాగా చేస్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. సో అలాంటివి మీ పేరెంట్స్ చూసినప్పుడు, మీ మదర్ గానీ సిస్టర్ గానీ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? నువ్వు దారుణ వేదాన్ని ఎందుకు ముడ్డి కట్టించుకుంటావు అంటారు వాళ్ళు. అంతే, వాళ్ళ నీళ్ళని ఎందుకు అది చేయడం, మనోభావాలు దెబ్బతీస్తున్నావు అంటారు. నేను తీసేది ఎవరైనా మంచోళ్ళది అయితే ఏం కాదు, వీళ్ళంతా స్క్రాప్ బ్యాచ్ తీస్తున్నావు. వాళ్ళు చేసేది స్క్రాప్ బ్యాచ్, నాకంటే గలీజ్ చేసే వాళ్ళు ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. అందుకే ఇప్పుడు ఇంట్లో కూడా చూసినా కానీ ఇప్పుడు అంత అదేం లేదు. స్టార్టింగ్ అంటే తిట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ తిట్టేటోళ్ళు, అందరు తిట్టేటోళ్ళు, ఎందుకు చేస్తున్నా. ఇప్పుడు ఏం లైట్ అంత. సో మదర్ సపోర్ట్ ఎలా ఉంటుంది? 100%. మా మమ్మీదే మెయిన్. ఏం చేస్తారా? టీచర్. సో నాకు కొంచెం ఒక డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది, ఎందుకంటే టీచర్ పిల్లలు ఎప్పుడు డిగ్నిటీగా, లాయల్ గా, గ్రాటిట్యూడ్ తో. లేదు, టీచర్ పిల్లలే గబ్బుగాళ్ళు ఉంటారు. మా తెలుగు సార్ కూడా చెప్తాడు, టీచర్ పిల్లలు ఎప్పుడు చెత్తనా కొడుకులు ఉంటారు. సో లేదు, నువ్వు మంచోడివే. సో బేసిక్ గా నీ ఇంటర్వ్యూ ఇప్పుడు చేయడానికి కారణం, మామూలుగా నా ఇంటర్వ్యూ ఫాలో అయ్యేటోళ్ళు చాలా మంది, కొంతమంది అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు రిఫర్ చేశారు, నీ అకౌంట్ పంపించి. అమ్మాయిలు తినే లైఫ్ స్టోరీ మాకు కావాలి, సో తినతో ఇంటరాక్ట్ అవ్వు అని చెప్పి. నాదేం భాష టైప్ లైఫ్ స్టోరీ ఏం కాదు. సో ఒక 4 months బ్యాక్. అమ్మో. సో అంటే నీ వీడియోలు రీచ్ ఆ రేంజ్ లో ఉంది బేసిక్ గా. సో అమ్మాయిలు కూడా నీ వీడియోస్ ని, అందులో ఉండే డార్క్ ఎలిమెంట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నచ్చేదే అవి అందరికి. సో అంటే అందరికి తెలుసు, కానీ బయటికి ఒక మాస్క్ వేసుకొని తిరుగుతారు. అంతే. సో వాటి మీద నీ ఒపీనియన్? అవి ఓపెన్ కావాలి, ఎన్ని రోజులని దాపెట్టుకుంటారు. ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే సినిమాలన్నీ డార్క్ మీదనే ఉంటాయి, అన్ని డబల్ మీనింగ్ ఉంటాయి, బూతులే ఉంటాయి నాకు తెలిసి మాక్సిమం. అంతే. ఇప్పుడు వచ్చేవే అన్ని బూతులు ఉన్నాయి. ఓకే, ఒక వీడియో మేమర్, ట్రోలర్, రోస్టర్ ఏదైనా యాక్టర్ గా అవ్వాలి అంటే చాలా అడ్డొస్తాయి. ఎందుకంటే నువ్వు చాలా మందిని ట్రోల్ చేస్తా ఉంటావు. మళ్ళా కొన్ని ప్రొడక్షన్స్ మనం పెట్టుకుంటే ప్రాబ్లం అవుద్దేమో మన సినిమాకి అనుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని సినిమాలకి దీంతో మనకెందుకు, ప్రమోషన్స్ వరకే వాడుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఎలా నువ్వు బ్యాలెన్స్ చేయగలవు ఫ్యూచర్ లో? ఇప్పుడు నేను అందరిని ట్రోల్ చేస్తే, ఇప్పుడు పరాక్రమం చేసినా కదన్నా, చేసినాక రేపు పొద్దున అది రిలీజ్ అయింది అనుకో, నన్ను ట్రోల్ చేస్తారు. ఏముంది, ఏం చేసింది, యాక్టింగ్ ఏం చేసిన అంటారు. ఒకవేళ వాళ్ళు చేసిన యాక్టింగ్ రాదన్నా, మనకు కావాల్సిన యాక్టింగ్ వచ్చన్నా యాక్టింగ్, అంతే. సో నువ్వు ఫ్యూచర్ లో ఒక మంచి యాక్టర్ అవుదాం అనుకుంటే అదే మెయిన్, వేరే లేదు అసలు. అచ్చా, ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్ లో? యాక్టింగ్ అంటే మనకి ఫస్ట్ రజనీకాంత్, తర్వాత ఎస్జే సూర్య. సరైన పర్సన్స్ పెట్టుకున్నాం. సో వాళ్ళు కూడా నీ కంటెంట్ కి దగ్గరలో ఉంటారు. కానీ రజనీకాంత్ గారు అంటే అది వేరే, ఆయన రేంజ్ కానీ ఆయన వైబ్ కానీ. ఇప్పుడు సో నీ ఫోన్ డిపి ఒకసారి చూపించు మా ఆడియన్స్ కి. సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే ఇప్పుడే పెడుతున్నావేమో డిపి అనుకుంటారు ఇంత లేట్ చేస్తే. సో రజనీకాంత్ అంటే మనోడికి అంత ఇష్టం, అంతే కదా? అంతే, చిన్న డివోటీ. సో ఆయన ఎప్పుడు అడ్మైర్ చేస్తా ఉంటావు. 100%. అది సినిమాలన్నీ యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే అవే సినిమాలు ఉంటాయి, నాకు ఎప్పుడు అవే చూస్తూ ఉంటా. ఓకే, నేను నార్మల్ గా నీది ప్రొఫైల్ చూస్తున్నప్పుడు కొంతమంది మ్యూచువల్ ఫాలోవర్స్, సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు నీ అకౌంట్ ఫాలో అవుతున్నారు. ఎవరు వాళ్ళు? సందీప్, సారీ ఆయన పేరు ఏం పేరు? సుహాస్ అన్న, విశ్వక్సేన్ అన్న కాదు, విశ్వక్సేన్ అన్న ఓన్లీ ఎన్టీఆర్ అన్న ఇచ్చాడు కదా. ఇంకా కొంతమంది ఉన్నారు సెలబ్రిటీస్, ఉన్నారు. నవదీప్ అని ఉన్నాడు. ఇంకా వైవర్ష అన్న, మన బండి సరోజ్ అన్న, ఇంకా అంతే. కొంత అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు ఎవరు నాకు తెలియదు. నీకు తెలియదు, నాకు తెలుసు. అమ్మాయిల గురించి నాకు తెలుసు. సో ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఏదో నార్మల్ గా వీడియోలు చేసుకున్న వాళ్ళం ఆ సెలబ్రిటీస్ ఫాలో అయితే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అప్పుడు నేను ఆలోచిస్తా, అమ్మ వీళ్ళు కూడా చూస్తారు కదా, కొంచెం జాగ్రత్తగా చేయాలని ఆలోచిస్తా. అప్పుడు వీళ్ళు ఎవరు లేకపోయినప్పుడు ఏది పడతారు చేస్తుండే. ఇప్పుడు కొంచెం ఆలోచించి చేస్తున్నా. ఎట్లా అంటే ఏడ ఏ బూత్ వాడాలి, ఏడ వాడద్దు, ఎందుకంటే వీళ్ళు చూస్తారు కదా, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది మళ్ళా. సో వాళ్ళు నీ వితౌట్ ఇమేజ్ నుంచే వాళ్ళు నీ ఫ్యాన్స్. అది కరెక్టే, కానీ కొంచెం చూస్ చేయాలని, పెద్దోళ్ళు కదా ఎంతైనా. ఓకే,
సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ అంటే ప్రస్తుతానికి ఖాళీ. మ్మ్. యూట్యూబ్ ఒకటి నడుస్తుంది. యూట్యూబ్ అవును, పేరేంటది యూట్యూబ్ ఛానల్ పేరు? సుధీర్ భయ్య. సుధీర్ భయ్య. ఓకే, సూపర్. ఎలా నడుస్తుంది ఇప్పుడు? ఇప్పుడే అయ్యారు ఒక 20K 22K అయ్యారు సబ్స్క్రైబర్స్. వ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాడు. అదే ఉంటాయి కదా టైం పాస్ కి, అట్లా చేస్తే జర నడుస్తుంది. ఇప్పుడు వ్లాగ్స్ నడుస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరు వ్లాగ్స్ మీద మంచి పైసలు. బాత్రూమ్ లాగ్ కూడా 3 మిలియన్ అవుతుంది. అసలు చేయాలి ఆ స్పూఫ్, అలాంటి స్పూఫ్లు చేయాలి నేను యూట్యూబ్ లో. అలాంటివి చేయాలని నాకు టీం లేదు, నేను ఒక్కనే ఏది చేయాలన్నా నేను ఒక్కనే. మా ఫ్రెండ్స్ ఉంటారు కానీ అలా అనుకోకు. నాకు తెలిసిన ఒక నీలాగే మేమర్, ట్రోలర్ కమ్ యూట్యూబర్ అయ్యాడు. హిస్ నేమ్ ఈస్ పూల చొక్క నవీన్ నాయక్. పూల చొక్క తెలుసు నాకు. తెలుసా? ఆయన కూడా ఒక్కడే చేసుకుంటాడు. థంబ్నైల్స్ ఆయనే ఎడిట్ చేసుకుంటాడు, వీడియో ఎడిట్ చేసుకుంటాడు, మ్యూజిక్ సింగ్ చేసుకుంటాడు, అప్లోడ్ చేసుకుంటాడు. సో ఇన్ని వర్క్స్ ఒక్కడే చేస్తున్నాడు కదా. సో అది నీకు ప్లస్ పాయింటే. నాకు ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఎడిటింగ్ నేర్చుకోవడమే. ఎందుకంటే నేను ఇప్పుడు తమ్నైల్ ఒక్కటే నేను వేరే వాళ్ళకి ఇస్తా, నా వీడియోలని మొత్తం నేనే ఎడిట్ చేస్తా. ఎందుకంటే మన మైండ్ లో అన్ని మీమ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏం మీమ్ పెట్టాలో మనకు తెలుసు, అయిపోతుంది, పెట్టేస్తాం. అంటే ఒక ఫ్లో మెయింటైన్ చేస్తున్నాం అంతే, 100%. అది బేసిక్ గా అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లోకి వస్తే వాళ్ళకి తొందరగా రీచ్ వస్తుంది, ఫాస్ట్ గా, ఇంకా తొందరగా ఫాస్ట్. జస్ట్ నించుంటే చాలు రీచ్ వచ్చేస్తాయి. అబ్బాయిలు మాత్రం రకరకాల స్టంట్లు చేసినా రారు. దానికి రీజన్ ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే యాజ్ ఎ నాట్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఒక కామన్ ఆడియన్స్ గా ఏమంటే మొగోళ్ళు ఆడవాళ్ళు ఆడుకుంటామని. అమ్మాయిలకు 100% వస్తుంది, అది ఎట్లయినా ఫిక్స్. అది అబ్బాయిలు 6 ప్యాక్ చూపిస్తే వస్తుంది, అమ్మాయిలు 2 బటన్స్. అబ్బాయిలు 6 ప్యాక్ చూపించినా రావట్లేదు. ఇప్పుడు చాలా కష్టం. వాడు కష్టపడి సంవత్సరం 6 ప్యాక్ చేసినా వస్తలేదు వ్యూస్. పాప వచ్చి చూసే అగ్గిపుల్ల మాదిరి అంటే 1 మిలియన్ లైక్స్ 1 మిలియన్, ఇంకా వ్యూస్ 10 మిలియన్ ఉంటది. ఇప్పుడు ట్రెండింగ్ అది, ఎట్లయినా ట్రెండింగ్ ఉన్న పాటలు చేస్తే చాలా అమ్మాయిలు వచ్చేస్తుంది ఈజీగా. ఎప్పుడైనా అనిపించిందా నేను ఎందుకు అమ్మాయి అయితే బాగాలేదు అని? 100%. నెక్స్ట్ జన్మలో అదే పుట్టు, నెక్స్ట్ జన్మలో అమ్మాయిలాగానే పుడతా. నెక్స్ట్ జన్మలో అమ్మాయిలా పుడతా అంటున్నా సుధీర్? పక్కా పుడతా. ఏంటి, వ్యూస్ కోసమా? వ్యూస్ కోసం, అన్నిటి కోసం. సో అంటే ఇప్పుడు మొత్తం రూల్ చేస్తుంది వాళ్ళే అని నువ్వు స్ట్రాంగ్ గా నమ్ముతున్నావు? రూల్ అంటే రూల్ ఏం కాదు, నార్మల్ గా. అంటే ఇప్పుడు తొందర రీచ్ రావాలంటే ఇదన్నీ ఇలా చేసుకోవాలి అప్పుడప్పుడు రిస్క్. సరే, అంటే బేసిక్ గా ఒక కామెడీ జనరేట్ చేసిన వాడికి వెనకతలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది లవ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు. సో ఈ మూడిట్లో నీకు ప్రాబ్లం ఏంటి, ఏముంది? మూడిట్లో నాకు ఏం లేదు, నిజం చెప్పాలంటే ఏం లేదు. లవ్ లేదు, లవ్ అసలు లేదు. మరి లవ్ ఫెయిల్యూర్ అయిందని విన్నాను. ఎవరికి? నాకా? నాకు లవ్ ఫెయిల్యూర్ అనేది నేను ఇప్పటివరకు ఒక్క అమ్మాయిని కూడా లవ్ చేయలేదు. ఎవరన్నా అడిగితే ఎందుకు లవ్ చేయలేదు, లవ్ ఎందుకు చేయలేదు అంటే, లవ్ చేయలేదు కాబట్టి నాకు 4 lakhs ఫాలోవర్స్ ఉన్నారని చెప్తా. లవ్ ఫ్యూచర్ లో చేయాల్సి వస్తే లవా? ఇప్పుడు ఎవరు లవ్ చేస్తుంది భయ్య? అసలు లవ్ ఎవరని చేసుకుంటారా ఇప్పుడు? ఫ్లై అంతే, ఏముండదు. మైండ్ లో ఇవ్వండి లవ్ అని లేదు. చేస్తాడి కూచమ్ముగుడి. ఓకే, సో ఇది క్లారిటీ ఇచ్చావు. నీకు బేసిక్ గా క్రష్ అని ఉంటది కదా, అదొక పదం. క్రష్ మామూలుగా మనకు అనిపిస్తుంది, ఎవరినైనా చూస్తే క్రష్ ఫీల్ అవుతాం. చాలా నీకు ఎవరు క్రష్? క్రష్ రోజుకోటి వస్తారు, రోజుకోటి అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళు క్రష్ అవుతారు. ఓకే, ఇది అబ్బాయిలకు అడిగే క్వశ్చన్. బేసిక్ అమ్మాయిలు కూడా అడుగుతున్నారు, వాళ్ళు కూడా అడగాల్సి వస్తుంది. పాన్ ని బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు యూత్. అంటే లాస్ట్ ఒక 10-20 years నుంచి ఈ డిజిటలైజ్డ్ అయిపోయిన తర్వాత, మన చేతిలోకి ఇంటర్నెట్ ఈజీగా వచ్చిన తర్వాత బాగా పాన్ చూడడానికి అలవాటు పడుతున్నారు. సో వాటి మీద నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు చూస్తావా? రోజు చూస్తున్నా ఇన్స్టాగ్రామ్. ఇంకా పాన్ వీళ్ళకి కూడా అదే చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ ఉంది మళ్ళీ దానికి సపరేట్ గా పాన్ చూడదు. ఇన్స్టాగ్రామే ఇప్పుడు పెద్ద అదైంది, ఓపెన్ చేస్తే చాలు. యూతే చూడట్లేదు, చిన్నపిల్లలు కూడా చూస్తారు. ఇప్పుడు పాన్ డైరెక్ట్ అందులో పోయి చూడాలి, గూగుల్లో పోయి చూడాల్సిన అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అయిపోతుంది. సో ఇన్స్టాగ్రామ్ నథింగ్ బట్ పాన్ సైట్ అంటావు? అవుతుంది ఫ్యూచర్ లో. ఆల్రెడీ మరి సగం అయింది, ఫ్యూచర్ లో మొత్తం అవుతుంది. సో అవి చూసేటప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంటే కొంతమంది అమ్మాయిలు జెన్యున్ గా కంటెంట్ చేస్తారు పద్ధతిగా, వాళ్ళకి మంచి వ్యూస్ వస్తాయి.
అవును, ఇప్పుడు కుకింగ్ చేస్తారు కొంతమంది. కుకింగ్ అని ఆర్నమెంట్స్ కానీ కుకింగ్, అవును, క్లోతింగ్ అని అవును, వాళ్ళు మంచిగా చేస్తారు, కరెక్ట్. కానీ ఇప్పుడు ఎవరిని ఏమన్నా కానీ మేము బాగా చేస్తున్నాం, నువ్వే గలీజ్ చేస్తున్నావు, మేము బాగా చేస్తున్నాం అంటారు. మనం అందుకే పట్టించుకోవద్దు అసలు వాళ్ళ గురించి. బాగానే అంటే అందరు అంటే గలీజ్ చేసేటోళ్ళ గురించి అంటున్నాం అన్న. వాళ్ళకి 100% ఫాలోవర్స్ వాళ్ళకే ఉంటారు, వీళ్ళకి ఉండరు. కుకింగ్ చేసేటోళ్ళకి, సింగింగ్ చేస్తే ఇప్పుడు పాటలు పాడతారు కొంతమంది అమ్మాయిలు, బాగా పాడతారు. బాగా పాడతారు, వాళ్ళకి వ్యూస్ ఉండవు, ఫాలోవర్స్ 5000 2000 ఉంటారు. ఈ పాపలకి మంచి మంచి డాన్స్ స్టెప్, స్లో మోషన్ పాపలకి బాగా మంచి 2 lakhs 3 lakhs 5 lakhs. అది ఓకే, మనం కూర్చొని కూడా ట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో అంటే కొంతమంది జెన్యున్ గా కంటెంట్ చేసినా రీచ్ పాపం రావట్లా. దానికి రీజన్ ఏంటి? ఒకవేళ ఎలా చేస్తే రీచ్ వస్తుందని నువ్వు చెప్పగలవా? అంటే నీకుండే ఎక్స్పీరియన్స్ తో. అబ్బాయిలకైతే చెప్పగలను, అమ్మాయిలకు నాకు సంబంధం లేదు. అబ్బాయిలకే చెప్పు, చాలా మంది ఉన్నారు కదా, అంటే మేము కూడా ఇన్స్టాలో ఈజీ, అది ఏం లేదు భయ్య. ఇప్పుడు నేను ట్రోలింగ్ అనే చెప్తలేను, ఏది చేయాలనుకున్నా ఫస్ట్ ఒక వీడియో చేయాలి. చాలా మంది ఏం భయపడతారు అంటే వీడియో తీయరు అసలు. ఫస్ట్ కెమెరా పెట్టుకొని ఎందుకు తీయడం మనము అని వీడియో తీసుకుంటారు, కానీ అప్లోడ్ చేయరు. అప్లోడ్ చేసేయాలి. ఇప్పుడు ఒకవేళ అప్లోడ్ చేస్తే వాడిని భయం ఏం తెలుసా, మా బాబాయ్ కొడుకు చూస్తాడు, వాడు ఏమంటాడు, లేకపోతే మా ఫ్రెండ్స్ ఇష్ట తిడతారు, ఏం చేస్తున్నారు నువ్వు. అది స్టార్టింగ్లో నన్ను కూడా అదండి, ఏం చేస్తున్నావు రా బాగానే ఎక్స్ట్రా బాగానే అట్లా ఏంటంటే తర్వాత అది సేమ్ యూట్యూబ్ లాగానే భయ్య, మంచిగా పోతా అంటే లైన్ గా చేసుకున్నాను. నేను అప్పట్లో రోజుకి 5-6 అప్లోడ్ చేస్తుంది, ఇప్పుడు 3. అట్లా మెయింటైన్ చేస్తూనే ఉండాలి, ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. వాడు తిట్టింది వీడు తిట్టింది అనుకుంటే అది ఆ మధ్యలోనే అయిపోతుంది. చాలా మంది అది కూడా ఏంటంటే ఇప్పుడు నేను ట్రోలింగ్ చేసినా కానీ 3 సెకండ్లనే అర్థమైపోతుంది కామెడీ, నేను ఒక పని చేస్తున్నా అని. 10 seconds వీడియో, 5-6 seconds వీడియోలు కూడా నువ్వు చాలా వైరల్ అయినా. అంతే, 6 seconds ఉన్నదే 3rd second కి అర్థమైపోతుంది, ఇడు వచ్చి ఇప్పుడు పని చేస్తాడు, అందుకే వాళ్ళు చూస్తారు. అండ్ 15 seconds ఉన్నది కూడా అదే. వీళ్ళకి ఏం చేయాలంటే 10 seconds లోపే కామెడీ చేసేసేయాలి. కొంతమంది మొత్తం వీడియో అయిపోయినాక లాస్ట్ కి వీళ్ళు పంచి పెడతారు, అది నడవదు. అలా అంతసేపు చూడరు కదా, ఇట్లా అంటారు పైన. అంత టైం ఉంటుందా ఇప్పుడు ఎక్కువ? ఇట్లా నేనే చూసుకుంటూ పోతుంటా, 2 seconds చూసినా బాలే అది అయిపోయింది, పైకి వస్తుంది కదా. అది కూడా అంతే, 15 seconds కంటే ఎక్కువ చేయొద్దు అసలు. 15 seconds కంటే ఎక్కువ చేయొద్దు. ఓకే, ఇప్పుడు నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంది ఈ డిజిటల్ ఇన్స్టాగ్రామ్ యాప్స్ నుంచి, ఈ డిజిటల్ యాప్స్ నుంచి? యూట్యూబ్ లోనైతే ప్రెసెంట్ ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు వస్తున్నాయి, ఆ ప్రమోషన్లు కూడా ఆపేసిన. ఇప్పుడు 0. ఆ ప్రమోషన్లు కూడా ఎందుకు ఆపేసిన అంటే ఇప్పుడు బయట ఇవన్నీ నడుస్తున్నాయి, బెట్టింగ్ గిట్టింగ్ అని. అవి చేస్తే మనం ట్రోల్ చేస్తారు, సరే వద్దురా బాబు, ఆ బెట్టింగ్ వద్దు, ఆ ప్రమోషన్లు వద్దు అని వదిలేసినాయి, చేయట్లేదు అసలు. సో నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మూవీ ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు? బేసిక్ గా 100K ఫాలోవర్స్ ఉండేటోళ్ళకి కూడా చాలా వస్తున్నాయి, మరి నువ్వెందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు? ఇష్టం లేదని కాదు, కానీ నాకు అంటే నాకు ఓన్లీ యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్. లైక్ బయటకు వచ్చి ఇట్లా మనం వీళ్ళని రివ్యూలు అడగడం నాకు నచ్చదు. నేను ఇప్పుడు ఫుడ్ బ్లాగ్ చేద్దామన్నా కానీ నాకు అదే గోప్రో కొనుక్కున్నా, ఆ ఫుడ్ బ్లాగ్ చేద్దామన్నా నాకు అదే భయం అవుతుంది. దాని దగ్గర పోయి నేనేం అడగాలి, ఇట్లా ఏ రివ్యూ గురించి, అది మనకు రాదు. అది ఇప్పుడు చాలా మంది అడిగారు రివ్యూ చేయమని, మూవీస్ రివ్యూ చేస్తావా బ్రో, మూవీస్ రివ్యూ చేస్తావా, ఆ పేమెంట్ ఇచ్చి. నేను చెయ్యను భయ్యా, నార్మల్ ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పు, ట్రై చేస్తా. ఒకవేళ యాక్టింగ్ వచ్చినా రాకపోయినా అయితే ట్రై చేస్తా. కాస్టింగ్ ఉంటే తీసుకో, లేకపోతే లేదు, నేను ఇవన్నీ చేయను, నాకు అలవాటు. సో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఏంటి నీకు ఇప్పుడు ప్రెసెంట్? ట్రైలర్ వచ్చింది కదా కల్కి, ఓ అవెంజర్ రేంజ్ మాదిరి, అవెంజర్ కంటే తోపు. చూసినావు ట్రైలర్? నువ్వు ఫస్ట్ షో సినిమాలు చూస్తావా? 100%. అంటే ఫస్ట్ షో అంటే రజనీకాంత్ మెయిన్ చూస్తా, మిగతావి తక్కువ చూస్తా. కల్కి పరిస్థితి ఏంటి? కల్కి పోవాలి భయ్య, అది మరి హాలీవుడ్ రేంజ్ లో ఉంది కదా. ట్రైలర్ ఎట్లుంది, ప్రభాస్ ఎవడరా ఐరన్ మ్యాన్ అన్నట్టు లేడు. లేదు, అది మన ఇండియన్స్, మనం అన్ని సినిమాలు చూస్తాం, హాలీవుడ్ రేంజ్ లో తీసి అసలు మనం బయట ఈ చాలా మంది అవెంజర్స్ ఇవి అంటారు, కానీ మన దగ్గరనే ఇంత మంచి సినిమా తీసిండు. అదే అంటున్నా నేను, అంటే మనం DC సినిమాలు చూస్తాం, మార్వెల్ చూస్తాం, అదే కదా, అన్ని చూస్తాం. ఇప్పుడు మన దగ్గర అలాంటిది వస్తుంది, అదే తెలుగులో చూడాలి, బాగా ఆడదాలి అనుకుంటున్నాను నేను కూడా. 100% హిట్, అది బ్లాక్ బస్టర్.
100%. సో నువ్వు ఫ్యూచర్ లో వర్క్ చేయాలనుకుంటే ఏ డైరెక్టర్ తో వర్క్ చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీకు బాగా ఈయన ఏం తీసాడురా సినిమా, ఈయనతో ఒక్కసారైనా పని చేయాలరా అని అనిపించే డైరెక్టర్ ఎవరు? నాకనే కదా యూత్ ప్లేయర్ ప్రతి ఒక్కరికి పూరి జగన్నాథే. అంతేనా? ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం నీకు? ఒక హీరోకి ఎలివేషన్ ఇస్తాడు చూడు, అది మ్మ్. మాస్ ఎలివేషన్ ఇస్తాడు. అది నాకు తెలిసి డైరెక్టర్ కొంచెం తక్కువ, వేరే డైరెక్టర్. పూరి అంటే ఒక సీన్ తోని ఒక హీరో ఎలివేషన్ లేపుతాడు. అంటే చాలా మంది చేస్తారు కానీ పూరికి సపరేట్ ఫ్యాన్ బేస్. ఓకే, నీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఎందుకు? అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా జనరేషన్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కానీ ధోని కూడా ఇష్టమే. కానీ మా జనరేషన్ ధోని మేము చాలా చిన్న వాళ్ళం. నేను చిన్న ఉన్నప్పుడు అయితే మేము కోహ్లీని చూసే క్రికెట్ ఆడుతుండే. కోహ్లీ ఇక్కడ బ్యాండ్ పెట్టుకొని ఆడుతారు కదా అట్లా. ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం, అంటే పడి చచ్చిపోవాలనిపించే హీరోయిన్ ఎవరు? హీరోయినా సమంతనే. ఎందుకు? అంతే, పడి చచ్చిపోవాలనిపిస్తుంది కాబట్టి సమంత. అది ఏ మూమెంట్ చూసి అలా అనిపించింది? అంటే బాడీ షోయింగా, పెర్ఫార్మెన్సా, లేదంటే ఐసా, ఏదో ఉంటది కదా? ఏం లేదు భయ్య, సమంతనే. అంతేనా? అంటే అంతే, ఫేస్. ఇంకా అంటే ఏముంటాయి? బాగా నచ్చిన హీరోయిన్ ప్రెసెంట్ అయితే ఎవరు లేరు. అంటే వైఫ్ మెటీరియల్ అనుకునే హీరోయిన్? వైఫ్ దాకా పోవాలా ఇప్పుడు? ఏంటి అంటే ఫ్యూచర్ లో ప్లాన్ ఏంటి? మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? రిలేషన్షిప్స్ మీద, మ్యారేజ్ మీద? అసలు వాటి గురించి నేను పట్టించుకోలేదు ఇప్పుడు. మరి ఫ్యూచర్ లో పరిస్థితి ఏంటి? ఇలానే ఉండిపోతావా? గో విత్ ద ఫ్లో. అంతేనా? అంతే, వెళ్ళిపోవాలి. అది మనం వాళ్ళ ముందు గురించి ఆలోచించదు. సో సింగిల్ గా ఉండడానికి ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు చాలా మంది, అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు. దానికి రీజన్ ఏంటి నీకు తెలిసింది? నిజం చెప్పాలా? ఫస్ట్ నిజం చెప్పు, తర్వాత అబద్ధం చెప్పు. సింగిల్ ఉండడాక, సింగిల్ అంటే అన్నిటి మీద విరక్తి పుట్టి సింగిల్గా ఉంటున్నారని నేను అనుకుంటున్నా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అబద్ధం ఏంటంటే ఎవడైనా ఈజీగా దొరుకుతారు కదా, ఇంకైనా అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇప్పుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ అనుకో భయ్య, నేను గర్ల్ ఫ్రెండ్తోనే ఉండదు కదా, అది లేదనుకో నచ్చిన అవుతూ ఉంటాం. అదే ఇప్పుడు అదే ట్రెండింగ్, అదే కదా ట్రెండింగ్. ఓకే, దెన్ కమింగ్ టు ఎక్కువ యూత్ ఇప్పుడు నీ వీడియోల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఈ సిగరెట్, మందు వీటి మీద ఎక్కువ కంటెంట్ ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకు? రీజన్ ఏంటి? నీకు ఇష్టమా ఆల్కహాల్ అన్న, స్మోకింగ్ అన్న? అదో అంటే వీడియో గురించి ఇష్టం అని ఏం లేదు, అలవాటు అయితే ఉంటుంది. కానీ జస్ట్ వీడియో తీసేటప్పుడు అది పెడితే మీ ఇంట్లో చూడరు అంట. నేను వీడియోలో పెడతా, కాకపోతే బయట అందరు అది చేసేది అదే, కాకపోతే నేను వీడియోలో ఉంటా అంతే. ఇప్పుడు చాలా మంది అంటారు, బ్రో స్మోక్ ఎందుకు చేస్తున్నావు వీడియోలో అంటే, నాకు చెప్పేటోడు కూడా చేస్తాడు. వాడు ఐడి ఓపెన్ చేస్తే వాని ఫోటోలో కూడా సిగరెట్లు ఉంటాయి, కానీ వాళ్ళు వీడియో పెట్టారు, నేను వీడియోలో కనిపిస్తా అంతే. అచ్చా, నువ్వు స్మోకర్వేనా? తక్కువ. ఇంట్లో తెలుసా? వీడియోలో మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఇంట్లో. సో ఏమంటారు అవి చూసేటప్పుడు మీ మదర్? ఏమన్నారు, ఏదైనా చేయొచ్చు కానీ అడిక్ట్ కావద్దు కదా, అదొక్కటి అంతే. మన లిమిట్ అని ఉంటుంది కదా, అది చాలు మనకి. ఏ సబ్జెక్ట్ చెప్తారు? మమ్మీ చిన్నప్పుడు ఇన్ఛార్జ్ ఉండే, అంటే టీచింగ్ ఫీల్డ్ లో. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా స్కూలే మా మమ్మీ కూడా. నువ్వు మీ మమ్మీ స్కూల్? అదే కరెక్ట్. టీచింగ్ ఫీల్డ్ ఇన్ఛార్జ్, క్లాస్ ఇన్ఛార్జ్ అంటే మేనేజ్ చేస్తుంది క్లాస్ ని, మానిటర్ టైప్. సో ఇంకా అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు నార్మల్, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అవునా? జాబ్ ఏం చేయటం. సో మరి ఎలా మరి హాస్టల్ ఉంది ఒకటి మీకా? దిల్షనగర్ లో ఒక హాస్టల్ ఉంది, లేడీస్ హాస్టల్. నువ్వు హ్యాపీగా? నేను మనం పోం అటు సైడ్. నిజం. ఓకే, అది మదరే మెయింటైన్ చేస్తారా? మేడం మా ఓన్ హాస్టల్? దిల్షనగర్ కేఎల్ఎం పైన ఉంటుంది. ఓకే, సో అక్కడ హాస్టల్ మెయింటైన్ చేస్తూ మీకు ఫీడ్ చేస్తారు. సో నువ్వు ఒక్కడవేనా? సిబ్లింగ్స్? అక్క. ఓకే, తను ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీ, TSSPDCL. ఓకే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో మొత్తం ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్. అంత సినిమా. నువ్వు స్టార్ వాళ్ళు కామన్ గా సెటిల్. నేను స్టార్, నేను ఎక్కడ స్టార్ భయ్యా? నువ్వు స్టార్ అయితే ఇక్కడ వరకు వచ్చి కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే
ఇన్స్టాగ్రామ్ లో నువ్వు చేస్తున్న వీడియోస్ ని చూసి చాలా మంది ఎంటర్టైన్ అవుతున్నారు, స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నారు. అందులో నేను కూడా ఒకరిని. రెండోది చాలా మంది డిస్కస్ కూడా చేసుకుంటున్నారు సెలబ్రిటీస్, ఎవడి సుధీర్ 06 గాడు అని. ఎవరా సెలబ్రిటీ చెప్తాను నేను ఆఫ్ క్యామ్ లో చెప్తా. అండ్ అంతవరకు వెళ్ళావంటే నువ్వు రీచ్ అయినట్టే కదా, అంటే నీ వే ఆఫ్ వర్క్ వాళ్ళకి నచ్చినట్టే కదా. సో వాళ్ళందరికి నేను 100% థ్యాంక్ యూ చెప్తా. థ్యాంక్ యూ. ఇంకా అది ఇంతకంటే ఏం చెప్పగలం అంటాడు కదా, థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ చెప్తా. సో మందు తాగుతావా, అలవాటు ఉందా? ఉంది. వీకెండ్స్ ఏంటి బ్రాండ్లు ఎలాంటివి తాగుతావు, అంటే నీ ఫాలోవర్స్ కి సజెస్ట్ చేయాలనుకుంటే? అప్పట్లో బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్, ఇప్పుడు కొంచెం పెరిగింది. సో ఇప్పుడు ఎంత ధైర్యంగా చెప్తున్నావు కెమెరా ముందు. సో ఫ్యామిలీ, మదర్, సిస్టర్ చూస్తారు కదా, వాళ్ళ ఇన్నర్ ఫీల్ ఎలా ఉంటది అనుకుంటున్నాను? బాగా తెగించిండు అనుకుంటారు. ఓకే, ఫర్దర్ గా ఏదో చేస్తుండు చేయని అని వెయిట్ చేస్తారు, ఏం చేయదు. ఫర్దర్ గా లవ్ చేయాలి అని నీకు అనిపిస్తే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే లవ్ చేస్తావు? ప్రెసెంట్ అమ్మాయి అయితే చాలు భయ్య, క్వాలిటీ దగ్గర దూరం. మరి ఇది లస్టీగా ఉందే చాలు, ఎందుకంటే ఇప్పుడు క్వాలిటీస్ మనం ఇప్పుడు ఒక క్వాలిటీ 100 క్వాలిటీ లేదు మనకు సంబంధం. అమ్మో, ఇప్పుడు స్నాప్చాట్ అని ఒకటి ఉండదయ్యా, నీకు బాగా కావాల్సిన యాప్, నాకు నువ్వు బాగా పనిచేసే యాప్. నేను ఓన్లీ ఫిల్టర్ కే వాడతా స్నాప్చాట్. కానీ ఈ మధ్యన చాలా చాలా అవసరాల కోసం వాడుతున్నారు. సో అందులో చాలా ఉన్నాయి, నేను మొన్న విని చూసి షాక్ అయ్యా. అదొక డిఫరెంట్ మాఫియా నడుస్తుంది అందులో, విన్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది. ఉండొచ్చు. అంటే ఎక్కువ మంది అమ్మాయిలు అందులోనే ఉన్నారు, అప్డేట్స్ అందులోనే పెడుతున్నారు, లొకేషన్ కూడా తెలిసిపోతుంది. సో అంటే ప్రైవసీ ఉంటుంది. సో దానివల్ల కంపారిటివ్లీ ఇన్స్టాగ్రామ్ తో చూసుకుంటే అందులో చాలా స్కాములు జరుగుతున్నాయని విన్నాను నేను. స్కాములు అంటే గిదే ఇవే ఉంటాయి, స్కామ్స్, అదే లస్ట్ స్టోరీస్ టైప్, అంటే అవే నడుస్తాయి. స్నాప్చాట్ అంటేనే అది. ఒకసారి ఎవరైనా స్నాప్ ఉందని అడిగిందంటే అమ్మాయిని ఫసక్ అంతే పిలిచేది దానికి. ఓకే, సో ఫైనల్ గా ఇచ్చిందంటే ఆమె కూడా ఫసక్కే. అది అంటే అంటే ఒక డేటింగ్ యాప్ టైప్ అయిపోయింది అంట. అంతే. సూపర్. సో ఫర్దర్ గా నీకు బాగా చెయ్యాలి అనిపించే జోనర్స్ ఏంటి సినిమాల్లో? కామెడీ, డార్క్ హ్యూమర్ కామెడీ ఒకటి, థ్రిల్లర్ ఒకటి, ఎందుకంటే నాకు దయాలంటే భయం. థ్రిల్లర్ ఒకటి, ఇది ఒక మాస్ టైప్ అంతే. సో ఇప్పుడు ఎవరైనా హీరోలు పిలిచి నెక్స్ట్ సినిమాలో చేస్తావా అని అడిగారా? అంటే బండి సరోజ్ కుమార్ గారు కాకుండా. నాకు నెక్స్ట్ విశ్వకర్ణ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. కల్ట్ లో ఆడిషన్ ఇచ్చిన, ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్ కల్ట్, అందులో ఆడిషన్ అయితే ఇచ్చిన, వస్తే లక్. ఓకే, వస్తుంది. ఐ హోప్ రావాలనే కోరుకుంటున్నా. విశ్వక్షేణ్ గారు చాలా యంగ్ టాలెంట్ ని, యంగ్ బ్లడ్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఐ హోప్ నువ్వు అనుకున్నవన్నీ జరగాలనుకుంటున్నా. ఈ జబర్దస్త్ ఇలాంటివి ఏం రాలేదా? ఈ బిగ్ బాస్ మీద, జబర్దస్త్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఫోన్ జబర్దస్త్ బిగ్ బాస్ వచ్చిన ఫోన్. రీజన్ ఏంటి? మెయిన్ అంటే నాకు అందులో అది రియాలిటీ షో కదా, నాకు అది కాదు. అక్కడ మనం ఉండలేము, మనతో కాదు ఉండలేము. అంటే అందులో పోతే మనకి మెయిన్ గా మూవీస్ తక్కువ వస్తాయి అనుకుంటున్నా. బయట టాక్ కూడా అదే, ఒకసారి బిగ్ బాస్ లో పోతే తర్వాత మూవీస్ తక్కువ అని. బయట మంచి గట్టి టాక్ ఉంది దాని మీద. జబర్దస్త్ పోతే సైడ్ క్యారెక్టర్ రావచ్చు, కానీ పోను నేను. అంటే నువ్వు ఫ్యూచర్ లో హీరో అవుదాం అనుకుంటున్నావు? యాక్టర్ అంతే, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. ఓకే, ఇది మీ పేరెంట్స్ కి చెప్పావా? ఎప్పుడు. ఏమన్నారు వాళ్ళు? చేసుకోపో అన్నారు. అంటే భయపడతారు కదా స్టార్టింగ్, ఎవరైనా తిరుగుతారు, వద్దురా భయ్ అని. లేదు అదే కావాలని వదిలేసి. సో ఏం తింటావు బ్రో నువ్వు? ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తా ఉంటావు. నేనేం తినను, పప్పు అన్నం. ఇప్పుడు ఇదే ట్రోల్ చేస్తా కదా. లేదు నాకు భయమే బేసిక్ గా. లేదు నేను వీడియోస్ అప్పుడప్పుడు సెలబ్స్ తో చేస్తా ఉంటాను. ఇది దొరకకూడదా అని నేను ఎప్పుడు భయపడతా ఉంటా, ఎందుకంటే నువ్వు ట్రోల్ చేస్తావు కదా. సో మనోడు చేతిలో పడితే ఇంక అయిపోయింది, కొంప కొల్లేరే అన్నట్టు భయపడతా. నేను చేసే వాళ్ళు చెప్పిన, నేను ఓన్లీ స్క్రాప్ నే చేస్తా భయ్య.
నార్మల్లీ ఇంకా నేను నా దాంట్లో ఒకరిని ఫాలో అవుతా నేను. ఇంత లావు ఉంటాడు, ఇన్షర్ట్ వేసుకొని, అసలు ఫాలోవర్స్ లేరు వానికి, కానీ డాన్స్ మాత్రం భలే ఇస్తాడు. ఇంత లావు ఉంటాడు, స్పెట్స్ ఉంటాయి, జస్ట్ ఒక అంకుల్లా ఉంటాడు. ఒక రోజు చూస్తున్నా, మస్తు చేస్తూ డాన్స్, అంత లావు ఉన్నాడు, వేయడం కష్టం, అండ్ ఫాలోవర్స్ లేరు. ఎమ్మటే ఫాలోవర్స్ కొట్టి బ్రో మస్తు చేస్తున్నావు డాన్స్, పడేస్తున్నావు, స్టోరీ పెడుతున్నా అని చెప్పి నేను పెట్టేసిన. నన్ను స్టోరీ పెట్టమని చాలా మంది అడుగుతారు, కానీ నేను ఒక్కొక్కసారి పిచ్చిలేస్తే నార్మల్ వాళ్ళే పెట్టేస్తా స్టోరీ, ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నేను చాలా మందికి అట్లా మెసేజ్ పెడతా. ఇప్పుడు ఆ అంకుల్ ఉన్నాడు కదా మన, ఆహా ఓహో అంటాడు ఫుడ్, అంకుల్ కూడా మెసేజ్ పెట్టిన, అంకుల్ మీరు మాత్రం మస్తు చేస్తారు వీళ్ళు, అట్లా మెసేజ్ పెడతా మంచిగా ఉంటాయి. ఈ స్క్రాప్ గాలని ఎమ్మటే డౌన్లోడ్ చేసి ట్రోల్ చేసి పడేస్తా. సో ఇప్పుడు ఈ మోడల్స్ అని ఉంటారు కదా హైదరాబాద్ గా మోడల్స్, సో వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆ మోడల్స్ వల్లనే టిక్ టాక్ దొబ్బింది. నాకు టిక్ టాక్ లో 70K ఉంటుండే ఫాలోవర్స్ అప్పుడు. ఆ వీళ్ళ వల్లనే దొబ్బింది ఆడప్పుడు. ఒకడు ఫేస్బుక్ స్టార్ అని ఒకడు, సెంట్రింగ్ స్టార్ అని ఒకడు, ట్విట్టర్ స్టార్ అని వాళ్ళ వల్ల అదేమంటే టిక్ టాక్ పోయింది. ఇప్పుడు ఫ్యూచర్ లో నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ కూడా దొబ్బుతుందని నేను 100% అనుకుంటున్నా. అంటే దొబ్బదు అనుకుంటున్నా నేను, ఎందుకంటే మెటా పడదే కదా. కరెక్టే, కానీ వీళ్ళు చేసే రద్దు చూస్తే అమ్మో, చిన్న చిన్న పిల్లలు. మరి వాళ్ళు, నేను ఇప్పుడు బంద్ చేసిన పోయా చిన్న చిన్న పిల్లలు ట్రోల్ చేయడం, ఎందుకంటే వద్దులే మళ్ళీ వాళ్ళ సెన్సిటివ్ ఉన్నారు, సూసైడ్. నేను అందుకే అంటే ఇప్పుడు తిట్టట్లే, ఒకళ్ళు తిట్టినా అని మెయిన్ గా ఎవడన్నా గలీజ్గా చేస్తున్నా తిడుతున్నా తప్ప నార్మల్ ఇలాంటి వాళ్ళని తిట్టలేను. బ్యాడ్ కామెంట్లు చూస్తావు కదా, అప్పుడు చూసేటప్పుడు నీకేమనిపిస్తుంది? నవ్వుకుంటా, నేను గలీజ్గా తిట్టినా నవ్వుకుంటా. రోజుకి నన్ను ఎంతమంది తిడతారు భయ్య, కామెంట్లు చూస్తేనే అర్థమైపోతుంది. ఏడుంటావురా, ఆరేడుంటావురా, ఏం చేస్తావురా, అన్ని ఫేక్ అకౌంట్లు, ఏం చేసేది ఊరికే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని తీర్చుకోవడానికి వచ్చి పడతా ఉంటారు అంతే, ఏం లేదు. లైక్ కొడతా, మరి అప్పుడప్పుడు ఏదైనా ట్రిప్లు ఉంటే వానికి రిటర్న్ కామెంట్ పెడతా. మామూలుగా అబ్బాయిలకి అమ్మాయిలు కూడా సమ్ టైమ్స్ వీడియో బాగుంటే కామెంట్ చేస్తారు, అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అమ్మాయిలు పెడతారు నాకు ఓకే, లైక్ వాళ్ళకి లైక్ కొడతా, వాళ్ళ కామెంట్ లైక్ కొడతా. అది కూడా పెడతారు, అమ్మాయిలు కూడా పెడతారు, లాఫింగ్ ఎమోజీలు పెడతారు తప్ప ఇంకా అంతకంటే ఏం పెట్టారు. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అన్న ఇంత ఈజీగా, బయట పడారు కదా వాళ్ళు కూడా. వాళ్ళు స్నాప్ లోనే దొరుకుతారు, వాళ్ళకి కావాల్సిన స్నాప్ అంటే నథింగ్ బట్ చాట్. ఓకే, బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి నీకు? మటన్ బిర్యానీ. నాన్ వెజ్ లవర్ అన్నమాట. సో పద్ధతిగా ఉండాలి అనుకుని ఏ రోజైనా ఉన్నావా? పద్ధతి డీసెంట్ గా అంటే ఈ రోజైనా నేను మంచిగా ఉండాలిరా అనుకుని ఏ రోజైనా ఫుల్ డే ఉన్నావా? ఎందుకు ఉండాలి అసలు పద్ధతిగా? ఏం చేసేది పద్ధతిగా ఉండాలి. సో సింగిల్స్ కి నువ్వు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? వీపీఎన్ ఆన్ చేసుకొని ఎంజాయ్ చేసుకో. మరి కమిటెడ్ పీపుల్ కి ఓయే బుక్ చేసుకోండి. సూపర్. సో ఇంకా చాలా ఉన్నాయి అడగాలనుకుంటున్నాను. అడిగిపోయా. సో పబ్బుకి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు ఒకలా ఉంటారు, అదే అమ్మాయిలు బయట ఇంకోలా బిహేవ్ చేస్తారు. సో దాని మీద నీ ఒపీనియన్? యాక్టర్స్ మామూలు యాక్టర్స్ కాదు. నువ్వు ఎవరినైనా ఫేస్ చేసేవాళ్ళ లైఫ్ లో? నేను వెళ్ళిన క్లబ్లలోకి వెళ్ళినా కానీ అమ్మాయిలతో వెళ్ళలే, మా అన్న వాళ్ళతో వెళ్తా. అంటే ఉంటారు అమ్మాయిలని చూస్తా, గమనిస్తా, అందరిని గమనిస్తా, కానీ ఇప్పుడు వాళ్ళని ఎక్కిరిస్తే మళ్ళీ ఎందుకు భయం మళ్ళీ. ఓకే, బెస్ట్ ప్రపోజల్ నీకు వచ్చిన ప్రపోజల్స్ లో బెస్ట్ ప్రపోజల్ ఏంటి? నాకా ఎయిర్టెల్ అమ్మాయి ఫోన్ చేసింది అంతే, నెట్ అయిపోయింది, చేసుకో 259 వేసుకొని. నాకు రాలేదు ప్రపోజల్. నేను ఒక్క ప్రపోజల్ కూడా రా. నువ్వు ఎవరినైనా ప్రపోజ్ చేసావు? నేను అసలు ఇప్పటివరకు ఎవరిని నేను లవ్ చేస్తా అక్క, నేను లవ్ చేయనక్క, నన్ను చేస్తున్నావు ప్లీజ్ చేయి. అసలు ఇప్పుడు నేను ఎవరిని అడగలే, చేయలే. ఓకే, నువ్వు నాకు ఇంకో టీజర్ టిల్లులా కనిపిస్తున్నావు. అమ్మ ఇన్స్టాలో కూడా అంటారు కానీ పట్టించుకో. సో సుహాస్ లో ఉంటావని ఎవరైనా చెప్పారా నీకు? చెప్పారు. సుహాస్ అంటారు కొంతమంది,
డీజే సిద్ధు జొన్నలగడ్డ అంటారు, ఉమ్, వీళ్ళు మున్నా భయ అంటారు. ఉమ్, నాలో ఎన్ని ఉన్నాయని నేనే అనుకుంటా అప్పుడప్పుడు. ఉమ్. బాగా సీరియల్ చూస్తావు నువ్వు ఇంట్లో సీరియలా మీ మదర్తో కలిసి? అప్పట్లో చూస్తుండే బాగా. ఏ సీరియల్ చూసావు? కలిసి ఉంటే కలర్ సుఖం. అది సినిమా కదా? సీరియల్ కూడా టీవీ. ఆహా, ఓకే. కలిసి ఉంటే కలర్ సుఖం. ఇంకోటి వచ్చేది ఇంటి అనేది ఉంటుంది, మా మమ్మీతో కూర్చొని చూస్తుండే అప్పుడు. ఇంట్రోవర్ట్స్ కదా నా, బయటికి రాము మేము. నువ్వెంత ఇంట్రోవర్ట్వో మేము చూస్తున్నాం ఇప్పుడు. సో నీ ఇన్స్టాగ్రామ్ లాగే యూట్యూబ్ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోయి నువ్వు తెలుగు బిగ్గెస్ట్ రిచెస్ట్ యూట్యూబర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. యాక్టర్ అవ్వాలని కోరుకోవచ్చు కదా. యాక్టర్ ఆల్రెడీ అయిపోయావు నువ్వు. అమ్మో, యాక్టర్, నీకు యాక్టర్లు యూట్యూబర్లు అవ్వచ్చు, అవును. యూట్యూబర్లు యాక్టర్లు అవ్వలేరు. కానీ ఇన్స్టాగ్రామ్ లో యాక్టర్లు అవ్వచ్చు, యాక్టర్లు మళ్ళీ యూట్యూబర్లు అవుతారు. నాకు అర్థం కాలేదు సార్, అర్థం కాదు సార్, నిజంగా చెప్పింది నాకే అర్థం కాలేదు. అంటే నేను ఏమన్నానంటే నీ ఇన్స్టా రీచ్ యూట్యూబ్ కి ఇప్పుడు హెల్ప్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు నువ్వు ఒక సినిమా చేసావు, అది రిలీజ్ అయిన తర్వాత నీ కెరీర్ కి రెండు హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పబ్లిసిటీ చేసుకోవడానికి వేరే ప్లేసులకి వెళ్ళక్కర్లేదు కదా, నీ దగ్గరే ఉంది ప్లాట్ఫామ్. అది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ప్యాషన్ ఉంటది కానీ పబ్లిష్ చేసుకోవడానికి స్పేస్ ఉండదు. సో నీకు అది ఉంది, యూజ్ అవుతుంది అంటున్నాను అంతే. సో ఇలానే మంచి మంచి రోల్స్, పరాక్రమంలో రోల్స్ లాంటివి చేయాలని, ఇంకా మమ్మల్ని బిగ్ స్క్రీన్ లో కూడా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ట్రోల్స్ ఇవన్నీ చేస్తున్నా చేయలేనట్టు, రోస్టింగ్ చేస్తున్నా చేయలేనట్టు, ఈ మీమ్ టెంప్లెట్స్ చేస్తున్నా వేయలేనట్టు మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఫస్ట్. సో ఇలాంటివి ఇంకా నీ ఫ్యూచర్ లో చాలా రాబోతున్నాయి వెరీ సూన్. నేను నీ గురించే వచ్చాను, లేకపోతే నేను రాకపోతుండే. ఎందుకు వచ్చావు? నేను చూస్తా కదా, నువ్వు క్వశ్చన్లు అడుగుతావు కదా, నార్మల్ గా రీల్స్ లో చూస్తా. కింద ఇందాక వచ్చేటప్పుడు కూడా చూసిన, ఏదో ఏదో మాస్క్ పెట్టుకున్న ఏదో హీరోయిన్ విపిఎన్ లవర్స్ ఏదో పెట్టి కింది స్థాయి అది చూసా కాబట్టి నాకు తెలుసు మేము సెటిల్ ఉంటే నాకు తెలుసు. సరే ఉంటే ఇప్పుడు వేరే చాలా వాళ్ళు పిలిచిరు, వాళ్ళు కూడా చాలా మంది పిలిచిరు ఇంటర్వ్యూ చేద్దాం. నిన్ను పిలవకుంటే ఎవరు ఉంటారు, పక్కా పిలుస్తారు. నేను వాళ్ళకి మెసేజ్ చేసిన, నేను అసలు ఏం బీకినా అన్ని మీ దగ్గరకు వచ్చి అది చేయడానికి అని చెప్పిన. లేదు ఒకసారి రండి, కావాలంటే పేమెంట్ కూడా ఇస్తున్నా, నేను ఇప్పుడు వద్దులే. నేనేమనుకున్నా అంటే సరోజన మూవీ అయిపోయినాక ఇద్దాం అనుకున్నా కానీ ఇక నువ్వు మంచిగా మనం ఇట్లుంటే మీమ్స్ లాగా సెట్ అవుతుంది. అవును, అదే నార్మల్ గా పోయి ప్రొఫెషనల్ గా కూర్చొని ఎగ్జాక్ట్లీ. ఇదేంటంటే ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ టైప్, నువ్వు పీస్ఫుల్ గా ఉండగలుగుతున్నావు. నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక ఇంటర్వ్యూయర్ కంటే అన్ప్రొఫెషనల్ గా చేస్తేనే రియలిస్టిక్ గా ఉంటది. సో నేను కూడా ఒక మేమర్నే, నీ అంత తో కాదు. సో ఏదో ఒక ఫ్లో లో మెయింటైన్ చేస్తున్నా. సో డెఫినెట్ గా నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. నీకు చాలా మంది డైరెక్టర్స్ అప్రోచ్ అవుతారు, నీ అకౌంట్ కి వచ్చి రిక్వెస్ట్లు పెట్టి మరి ఆఫీస్ కి పిలిపించుకున్న రోజు వస్తుంది వెరీ సూన్. అంటిల్ దెన్ నువ్వు ఇలానే కంటిన్యూ చేయి నీ వర్క్ ని. 100% డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళని కూడా బాగా ఎంటర్టైన్ చేయి. మరి ఇప్పుడు ఎర్నింగ్ ఎలాగా, నువ్వు ఇన్స్టాలో బాగా సంపాదిస్తున్నావు కదా, సో వాటి త్రూ మీ ఇంటికి ఏమైనా గిఫ్ట్ ఏమైనా ఇచ్చావు, మీ మదర్ కానీ సిస్టర్ కానీ? గిఫ్ట్ నేను సగం ఇచ్చేస్తా, అమౌంట్ ఇచ్చేస్తా, సగం ఇస్తా అట్లా అప్పుడప్పుడు తక్కువ చేస్తా, వచ్చిన వాటిలో ఇస్తా, మామూలుగా అయితే ఇచ్చేస్తా. ఓకే, మొత్తం ఖర్చు అయితే చేయనులే, మనకు వచ్చేది తక్కువ. అబ్బాయిలం కదా నా తక్కువనే వస్తాయి, అమ్మాయిలకైతే బాగా ఎక్కువ వస్తాయి. నువ్వు ఇంకా ఎక్కువ సంపాదిస్తావు. బేసిక్ గా అమ్మాయిల కంట మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యావనుకో, నీకు డైలీ లాక్స్ లో ఉంటది పేమెంట్. అవ్వాలి, అవుతుంది వెరీ సూన్. అయిన తర్వాత మనం పార్టీ పెట్టుకున్నాం. సో అంతే, ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. సో నీ సినిమాలు బాగా సక్సెస్ అయిపోయి నువ్వు ఒక పొజిషన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళా నేను నీతో కూర్చుని ప్రశాంతంగా ఇందులో అడగలేని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అందులో రైస్ చేస్తా. ఓకేనా? 100%. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ భయ్యా. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, నేను కూడా థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన సుధీర్ పసుపులేటి అలియా సుధీర్ 06 మన ఫిలిం స్టార్ కూడా అవుతాడు వెరీ సూన్. అంటే నేను ఇంత గ్యారంటీగా ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఆయనలో స్పార్క్, తర్వాత ఆ కామెడీలో ఉండే టైమింగ్ వేరే లెవెల్ ఉంటది. మీకు నిజంగా డౌట్ ఉన్నట్టయితే సుధీర్ 06 అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటది, అది ఫాలో అవ్వండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్, స్ట్రెస్ బస్ట్ అవుద్ది,
ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఆయన యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాడు. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రీ ఉండే టైంలో ఆయన వీడియోస్ చూస్తూ ఆయన ఎంకరేజ్ చేయండి, మీరు ఎంటర్టైన్ అవ్వండి, అంతే కదా. సో నీ ఛానల్ పేరు చెప్పే ఒకసారి. సుధీర్ భయ్య సబ్స్క్రైబ్ చేసుకోండి. అదంతా చూడు అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, మన ఫిల్మీ హంట్ నుంచి ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ స్టార్స్ ని తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేస్తా. Until then, keep watching our channel. Please do like, share, comment, and subscribe to Filmy Hunt. Stay tuned for next videos, upcoming videos. Signing off, Dev Tampala. Bye.